ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము అని పరిశుద్ధాత్ముడు మన మీదకి ఆహ్వానిస్తూ ఆయనను స్తుతించుకుందాం. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, వేరాచు వంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ ఉదయకాలం మీ సన్నిధిలోనికి వచ్చి ప్రాధేయపడుచున్నాము, మొరపెట్టుకొనుచున్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా ఆత్మకు కావలసినది మీ జీవవాక్యము. పరలోక మార్గములో ప్రయాణము చేసేటట్లుగా చేసేది మీ జీవవాక్యమే కదా ప్రభువా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు కట్టెలాంటి జీవితాలు, కానీ ప్రభువా మీ వాక్యము ఈ జీవితంలోనికి వచ్చినప్పుడు పరలోకములో దేవదూతల సమూహములతో కలిసి మేము మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉంటాము. అలాంటి దైవ శక్తినిచ్చే వాక్యము కదా ప్రభువా, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, మీ వాక్యములో ఉన్న జీవము, మీ వాక్యములో ఉన్న వెలుగు మాకు మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాము. మా ఎముకలు మీ వాక్యమును ఆలకించులాగున చేయండి ప్రభువా, హర్షించులాగున చేయండి. తండ్రి అయిన దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలును ఆ ఎండిన ఎముకల గల లోయలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఎండిన ఎముకలారా తిరిగి లెండి అని చెప్పినప్పుడు గణగణ గణమనే ధ్వనులు వచ్చినాయి కదా. ఓ ప్రభా, మాలో నుండి ఆ ధ్వనులు రావాలి ప్రభా. దేవుని కొరకైన సువార్త ధ్వని, రక్షణ ధ్వని, ప్రభు వెలుగును చూచిన ఆ సంతోష ధ్వనులు మాలో రావాలి ప్రభువా, సహాయము చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యము మోషేను నాయకునిగా చేసినది, అబ్రహామును నీతిమంతునిగా చేసినది, యోబును రెట్టింపు ఆశీర్వాదం పొందే వ్యక్తిగా చేసినది, పౌలును అపోస్తులునిగా చేసినది మీ వాక్యమే కదా ప్రభువా. ఈ వాక్యము మా రక్తనాళములలోనికి
మా నరాలలోనికి, మా యొక్క జీవ కణాలలోనికి పంపించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచండి. మా ఆత్మలను మీ వైపు త్రిప్పుకోనండి. మీ ఆత్మ చేత మమ్మలను నింపమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. హబక్కు అనే ఒక భక్తుడు, ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తూ చేస్తూ అన్న మాట ఒకటి ఉన్నది. అదేమిటంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అని ప్రార్థన చేస్తాడు. అయితే ఈ సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్నిటిని మనకు ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని దగ్గర ఉన్నవి అన్నీ కూడా దేవుడు తను ఉంచుకోడు కానీ, తన దగ్గర ఉంచుకోడు కానీ మనకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. వీటినే గిఫ్ట్స్ అనొచ్చు. దేవుడు మనకిచ్చే వరాలు లేక గిఫ్ట్స్. మనకు ఎవరు ఇవ్వలేనిది దేవుడు మనకు ఇచ్చేవి. ఇదేనో మన ప్రసంగం యొక్క అంశం. ఇది మనకు మనుషులు ఎవరో ఇవ్వలేరు, కానీ దేవుడు ఇచ్చేది. ఏమి ఉన్నాయి దేవుడు మనకి ఇచ్చేవి అని చూస్తే, దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో మనం చూద్దాం. 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. రోకలు లేకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. రోకలు లేకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఈ వచనంలో ఇంకొంచెం క్లారిటీ కోసం ప్రతి లైన్లో చివరి మాటను చదువుతున్నాను. ప్రతి లైన్లో చివరి మాట. నీళ్ల యొద్దకు రండి, అది ఒకటి. 2, భోజనము చేయుడి. 3వది, ద్రాక్షారసమును పాలను కొనుడి. ఈ 3 చదవండి ఇప్పుడు కలిపి. నీళ్ల యొద్దకు రండి, భోజనము చేయుడి, ద్రాక్షారసమును పాలను కొనుడి. దేవుడు మనకిచ్చేది ఏమిటి అనంటే, సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు అనేకమైన ఇవ్వాలని చూస్తున్నాడు. సంవత్సరం మారే కొద్దీ ప్రభు మనకిచ్చేది కూడా మారుతూ ఉంటుంది. ఇంకొంచెం బెటర్ పొజిషన్లో, దీన్ని ఆత్మీయముగా ఉన్నత స్థితిలో పెట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకోసం ఏమంటున్నాడంటే, నీళ్ల యొద్దకు రండి. ఈ నీళ్లు ఎలాంటి నీళ్లు అనంటే, దేవుడిచ్చే జీవజలం. దేవుడు ఇచ్చే జీవజలం.
ఈ నీళ్ల యొద్దకు రండి అంటే మనకు దేవుడు ఇస్తున్నాడంటే జీవజలాన్ని ఇస్తున్నాడు. ఈ జీవజలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యములో నుండే వస్తుంది. నా మాటలు విని వాటిని మీరు నింపుకుంటే వాని కడుపులో నుండి జీవజలపు ఓటలు ప్రవహించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుని మాటలు వింటున్నప్పుడు అవి మనకు జీవజలముగా మారుతూ ఉంటాయి. తర్వాత ఏమంటున్నాడు? మీరు వచ్చి కొని భోజనము చేయుడి. తర్వాత ఏమంటున్నాడు? ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇవి దేవుడు మనకిచ్చేటటువంటివి. ద్రాక్షారసము, పాలు, ఇవన్నీ కూడా నీళ్ళు, భోజనము, ద్రాక్షారసము, పాలు, ఇవన్నీ కూడా ఆహారపు పదార్థాలు. ఒక్కసారి ఆలోచించేయండి. నీళ్ళు, భోజనము, ద్రాక్షారసము, పాలు, ఇవన్నీ కూడా ఏంటి? ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాలు ఏమిటంటే స్పిరిచువల్ ఫుడ్. ఇది ఆత్మీయమైన ఆహారము. అనగా మనల్ని ఆత్మలో పెంచటానికి, ఆత్మలో మనలను దీవించటానికి, ఆత్మలో మనం ఫలించటానికి, పరలోకానికి అర్హులుగా మారటానికి ఈ 4 రకాలైన పదార్థాలు మనం తింటూ ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీళ్ళు, 2 భోజనము, 3 ద్రాక్షారసము, 4 పాలు. ఈ 4 మనం ఆహారంగా తీసుకుంటూ ఉండాలి ప్రతిదినం. నీళ్ళు అనేవి ఏమో జీవజలం, భోజనం అనేది ప్రభు పెట్టే మాటలు, చెప్పే మాటలు, ద్రాక్షారసము అనగా ప్రభు యొక్క రక్తము, ఆయన శిలువ రక్తము. అలాగే పాలు అనగా ఆత్మలో ఎదుగుటకు పాలు, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని పేతురు గారు రాస్తాడు తన పత్రికలో. ఈ 4 ఆహార పదార్థాలు మన ఆత్మ అభివృద్ధి చెందటానికి ఈ 4 రకాలైన ఆహార పదార్థాలు మనం తింటూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. ఇవి ఎవరిస్తారు? ప్రభు ఇస్తాడు. ఇవి ఎక్కడా దొరకవు ఇంకా మనకు. అవి షాపుల్లో కొంటే దొరికే వస్తువులు కాదు. మనం కొనే ఏ వస్తువు కూడా మనల్ని ఆత్మలో పెంచలేదు. నువ్వు ఏ వస్తువు కొన్నా సరే, చివరికి ఇదిగో ఇలాంటి మైక్రోఫోన్ కొన్నా సరే, ఇది మనల్ని ఆత్మలో పెంచలేదు. ఇక్కడున్న చాలా రకాల ఐటమ్స్, వస్తువులు ఉంటాయి. వీటిని మనం కొంటూ ఉంటాం, మన అవసరాన్ని బట్టి కొంటూ ఉంటాం. వీటిల్లో ఏది మనల్ని ఆత్మలో పెంచలేదు. మనల్ని ఆత్మలో పెంచేవి 4 ఒకటి నీళ్ళు, 2 భోజనం, 3 ద్రాక్షారసం, 4 పాలు. వీటిని మనం తింటూ ఉండాలి. వీటిని ఎవరిస్తారంటే ప్రభువు మాత్రమే మనకిస్తాడు. అందుకనే 2వ వచనము 2వ లైన్లో ఏమనుందంటే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. నా మాట జాగ్రత్తగా ఆలకించండి, మంచి పదార్థం భుజించండి. మంచి పదార్థం అంటే ఏమిటంటే పిల్లరా, పరలోకానికి మనల్ని చేర్చే ఆహారం. అది సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు వీటిని మనం తింటున్నామా, మనం ఆత్మలో ఎదుగుతున్నామా, దేవుడిచ్చే వీటిని మనం భుజిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మన సంవత్సరాలు సారవంతంగా
అలాగే రానున్న నూతన సంవత్సరం కూడా ఫలభరితంగా ఉండాలి అనంటే మన ప్రాణము సారమైన దాని యందు సుఖించున్నట్లుగా ఉండాలి. వీటిని మనం తీసుకోవాలి, వీటిని మనం తింటూ ఉండాలి. ప్రతి దినము దేవుని ఆత్మచేత నింపబడాలి. అలాగే మనం దేవుని వాక్యాన్ని కూడా చదవాలి బాగా. దేవుని వాక్యాన్ని దాదాపు ఇంకా 2 దినాలు మాత్రమే మనం ముందు ఉన్నది ఈ సంవత్సరం. రేపు మండే, ట్యూస్డే మరలా నూతన సంవత్సరంలోకి వెళతాం. ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా దేవుని వాక్యం చదవటం మనం ప్రాక్టీస్ చేయాలి. అది కంపల్సరీ చేసుకోవాలి. అది ఎవరైనా సరే, ఏ వయస్సులో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, దేవుని వాక్యాన్ని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ చదవటం అనేది అది మనం నేర్చుకోవాలి. ఇటీవల నేను ఒక సహోదరుని కలిస్తే ఆయన ఏమంటున్నాడంటే, బ్రదర్, నేను చనిపోబోయే లోపు 100 సార్లు నేను బైబిల్ చదవాలని అనుకుంటున్నాను బ్రదర్ అని చెప్పాడు. అంటే దానికి ఒక్కడికే కాదు, ఒక మీటింగ్లో అనౌన్స్ చేశాడు. ఒక 100 సార్లు నేను బైబిల్ చదవాలి అనుకుంటున్నాను అని అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా చదువుతుంది ఎన్నోసారి అంటే 37సారి అంట. ఇప్పుడు 37సారి చదువుతున్నాను. ఇంకా నేను చనిపోబోయే లోపు 100 సార్లు నేను పూర్తి చేయాలి. ఒక గురి, ఒక గోల్ అనేది మన జీవితంలో ఉండాలి. కావున పిల్లరా, మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతా ఉన్నాం. సరే, 24 అయిపోతుంది, ఇక మనం ఏం చేయలేం. కానీ రాబోయే కాలాన్నన్నా మనం సద్వినియోగం చేసుకోవాలి అనంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఆ ద్రాక్షారసము, ఆ పాలను అనగా సిలువ రక్తమును మనం ఆశిస్తూ మరి తింటూ దేవుని వాక్యం అనే పాలను మనము త్రాగుతూ ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చే ఒక వరం. తర్వాత దేవుడు మనకి ఇంకా ఏమిస్తున్నాడు అని అంటే చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. అందరి మాట చూద్దాం. మంచి ఈవులనిచ్చును. దేవుడు మనకిచ్చే వాటిల్లో మరొకటి ఏమిటి అని అంటే మంచి ఈవులు ఇస్తాడు. ఈవి లేక ఈవులు అంటే అర్థం ఏంటంటే మనకు కావలసిన వాటిల్లో బెస్ట్ ఇస్తాడు. మనకు ఏది అవసరమో అది. ఇక్కడ ఒక సందర్భం ఏం చెప్పాడంటే, మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను కావాలి అని నిన్ను అడిగితే నువ్వు రాయిస్తావా అని మనల్ని అడుగుతున్నాడు. మన పిల్లోడు డాడీ నాకు రొట్టె కావాలి అని అడిగితే నువ్వు రాయిస్తావా? ఇవ్వవు కదా. అలాగే నీ పిల్లోడే డాడీ నాకు ఫిష్ కావాలి, చేప కావాలని అడిగితే పామునిస్తావా? నువ్వు ఇవ్వవు కదా. నీవే మంచిదానిని నీ పిల్లోడికి ఇస్తుంటే మరి పరలోకమందున్న నేను నా పిల్లలకు మంచి ఈవులను ఇస్తాను. ప్రభునంతులారా, దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధన చేస్తున్న మనం ప్రభువుని అడుగుతున్నప్పుడు దేవుడు మనకు మంచివి ఇస్తాడు అనే గ్రహింపుతో మనం ఉండాలి. శ్రేష్టమైనవి, మంచి ఈవులు. ఆయన ఎన్నడూ కూడా మనకు
మరి మనం అడిగిన దానికంటే తక్కువ ఇవ్వడు, ఎక్కువగానే ఇస్తాడు. ఆయన ఎన్నడూ కూడా మనం అడిగిన దానిలో కొంచెం కూడా పొరపాటు చేయడు, గొప్పవే చేస్తాడు. మంచి ఈవులను ఇచ్చే దేవుడు అండి మనకు. అయితే ఈ ప్రభువుని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడతా ఉండాలి. ప్రభువా, నాకు ఈ శ్రేష్టమైనవి, ఈ మంచి ఈవులను ఇవ్వండి ప్రభువా అని నువ్వు అడుగుతూ ఉండాలి. అందుకని మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? మీరు చెడ్డవారై ఉండియు, 10వ వచనంలో, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. శ్రేష్టమైనవి ప్రభువు నీకు ఇస్తాడు, గొప్పవి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నీవు చేయాల్సింది ఏమిటంటే ప్రభువుని అడుగుతూ ఉండాలి. దేవుని చిత్తానుసారముగా నువ్వు అడిగేది ఆయన చిత్తమై ఉన్నప్పుడు ఆయన నీకు శ్రేష్టమైనవే ఇస్తాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనది నువ్వు అడిగితే ఆయన చేయడు, కానీ ఆయన చిత్తమైనది నువ్వు అడిగితే ఆయన గొప్పవే చేస్తాడు. మంచి ఈవులను ఇచ్చే దేవుడు. కావున పిల్లరా, మరొక నూతన సంవత్సరం మనకు రాబోతా ఉన్నది. మనము వీటిని అందుకునే వారంగా మారాలి, వీటిని మనం పొందుకునే వారముగా మారాలి. పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడని, ఆ తండ్రిని మనం అడిగినప్పుడు ఆయన మనకు మంచి ఈవులను ఇస్తాడు అనేది మనం గ్రహించుకోవాలి. మంచి ఈవులు, శ్రేష్టమైన ఈవులు. తర్వాత ప్రభు మనకిచ్చేది మరొకటి ఏమిటో చూద్దాం. మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభు ఇచ్చే వాటిల్లో మరొకటి ఏమిటి అనంటే విశ్రాంతి. ఇవన్నీ ఎవరు ఇవ్వలేరండి మనకి. మనుషులు మనకు అన్రెస్ట్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు మనకున్న మనశాంతి పోద్ది, మనకున్న ఆ పీస్ ఆఫ్ మైండ్ పోద్ది మనుషుల మాటలు వింటే. కానీ నీ మనస్సు గందరగోళంగా, కలవరంగా, మరి బాధాకరంగా, కృంగిదల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తే నీ మనస్సుకు ప్రశాంతత, విశ్రాంతిని ప్రభువు నీకు ఇస్తాడు, రెస్ట్ని ఇస్తాడు. ఇవన్నీ ప్రభు ఇచ్చేటటువంటివి. ఎవరు ఇవ్వలేరు, ఇక మనుషులు ఎవరు ఇవ్వలేరు. ఆ మంచి ఈవులు, అలాగే విశ్రాంతి ప్రభువు మాత్రమే మనకి ఇవ్వగలడు. కొన్ని సమయాల్లో మనుషులు అలాగుంటాము, కానీ మనసులో నెమ్మది ఉండదు, హృదయంలో ఏదో అసంతృప్తి, కొరత, అలాగే వెలితి కనపడతా ఉంటుంది మన మనస్సులో. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏమిటంటే మన భారమంతా ప్రభువు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి, ప్రభువు మీద మన భారం వేయాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అనగా నీ మనస్సుకు నెమ్మది వస్తుంది, ఆ పీస్ ఆఫ్ మైండ్ నువ్వు అనుభవిస్తావు. వాక్యాన్ని చదివినప్పుడు, మోకాళ్ళుంచి ప్రార్థన చేసినప్పుడు, అలాగే బుధవారము శనివారము ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు, ప్రభు బల్లారాధన తీసుకుంటున్నప్పుడు, అలాగే సిలువను ధ్యానం చేస్తున్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు నీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది. ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తున్న సహోదరుడు తను మారు మనసు పొందాడు, అలాగే బాప్తిస్మం తీసుకున్నాడు,
తర్వాత ఆ సంఘములో దేవుని సేవ కూడా చేస్తూ ఉన్నాడు. అక్కడక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉంటాడు. అక్కడ సంఘంలో కొన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు ఆ సహోదరుడు, లెక్చరర్. అయితే ఒక దినాన చాలా పీస్ ఆఫ్ మైండ్ లేని వ్యక్తిగా మారిపోయాడు. ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, నెమ్మది లేదు. ఆ నెమ్మది లేకుండా ఆ బాధతోనే కాలేజీకి డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళితే తను ఆ టీచింగ్ క్లాస్కి కూడా వెళ్ళాడు. డిగ్రీ కాలేజీ లెక్చరర్, క్లాస్ రూమ్కి కూడా వెళ్ళాడు. తర్వాత ఆ క్లాస్ రూమ్లో ఆ ప్లాట్ఫామ్ మీద డయాస్ మీద నిలబడ్డాడు. బోర్డు ఉంది, ఎదురుగా పిల్లలు ఉన్నారు. ఇక ఆయన లెసన్ టీచ్ చేయాలి అని అనుకున్నప్పుడు నిలబడితే ఆ మనస్సు గందరగోళంగా ఉంది కదా, ఆ గందరగోళంగా ఉన్న మైండ్లో ఇవే గుర్తొస్తున్నాయంట. ఆ పిల్లలకి అసలు ఏం చెప్పాలో కూడా ఆయనకి ఒక ఆలోచన రావట్లేదు అసలు. పైగా వాళ్ళు డిగ్రీ పిల్లలు, ఊరికే ఏదో సైలెంట్గా కూర్చోండి అంటే కూర్చునే పిల్లలు కాదు. ఏదైనా చెప్తేనే వింటారు, కానీ సైలెంట్గా కూర్చోబెట్టడం చాలా కష్టం వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కావట్లా, చెప్పలేకపోతున్నాడు, మనస్సు కంట్రోల్లో ఉండట్లేదు, అంత బాధ ఉంది లోపల. సరే ఒక్క నిమిషం వాళ్ళకి చెప్పబోయే ముందు మనసులో, ప్రభా నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలయ్యా, ఈ స్టూడెంట్స్కి నేను చెప్పలేని పరిస్థితులు ఉన్నాను, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వనని మనసులో అలా చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. పెద్దగా కాదు, మనసులోనే ప్రేయర్ చేసుకున్నాడు ఆ స్టూడెంట్స్ ముందు. అప్పుడు వెంటనే ప్రభు ఒక వాక్యాన్ని గుర్తు చేశాడంట. ఏంటి ఆ వాక్యం అంటే, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అనే వాక్యాన్ని ప్రభు గుర్తు చేశాడు. అంతే, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అనే వాక్యం ఎప్పుడైతే ఆయనకు గుర్తొచ్చిందో ఆయన మనస్సులో ఉన్న కలవరం అంతా అలాగ వెళ్ళిపోయిందంట బయట. హృదయంలో సంతోషం వచ్చింది, నెమ్మది వచ్చింది, అలాగే మనశ్శాంతిగా ఉన్నాడు, ఆ విశ్రాంతి వచ్చింది. వెంటనే ఒక్క నవ్వు నవ్వి స్టూడెంట్స్తో అప్పుడు లెసన్ స్టార్ట్ చేస్తే ఆ రోజంతా హ్యాపీగా టీచ్ చేశాడు. తర్వాత తను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆ టైంలో ప్రభు నాకు విశ్రాంతినిచ్చాడు, నా మనసుకు నెమ్మదినిచ్చాడు. ప్రభునంతులారా, మన డైలీ లైఫ్లో కూడా చాలాసార్లు మనం అన్రెస్ట్లోకి వెళ్ళిపోతాం. డ్యూటీకి కూడా కొన్నిసార్లు బాధపడతా వెళ్ళొచ్చు. అలాగే నీ సహోదరులు, నీ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో కూడా లోపల బాధ పెట్టుకొని మాట్లాడుతూ ఉండొచ్చు. కొన్ని సమయాల్లో ఎలాగూ ఆరాధనలకు వచ్చేటప్పుడు కూడా దేవుని సన్నిధికి రాబోయే ముందు కొంచెం మనసులో గలిబిలి, బాధతోనే బైబిల్ తీసుకొని వస్తూ ఉండొచ్చు ఆరాధనలకు కూడా. కానీ ప్రభువు నీకు చేసేది ఏమిటంటే, నీ మనస్సుకు విశ్రాంతినిస్తాడు, నీ మనస్సుకు నెమ్మదినిస్తాడు. ఆయన నీకు ఎలాంటి నెమ్మది కావాలో, ఎలాంటి శాంతి కావాలో ఆ నెమ్మది, ఆ శాంతిని ప్రభువు నీకు ఇస్తాడు. ఇది ఒకరోజు కాదు, డైలీ లైఫ్లో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఒకరోజు ఒక శోధన వస్తే ఆ శోధన జయించడానికి కావలసిన విశ్రాంతిని ప్రభువు నీకు సిద్ధం చేస్తాడు. ఒకరోజు నీవు తట్టుకోలేనంత బాధ, ఇక దుఃఖం పొంగి పొర్లేనంత బాధ వచ్చినా సరే ఆ రోజు నువ్వు తట్టుకునే అంత విశ్రాంతిని, ఆ పీస్ ఆఫ్ మైండ్ని ప్రభువు నీకు ఇస్తూ ఉంటాడు. కావున మనం ఏ విషయంలో కూడా కృంగి వేసారిపోవలసినంత అవసరత మనకు అసలు లేనే లేదు. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. ఏ విషయంలో కూడా కృంగిపోనవసరం లేదు. నీకు ఎప్పటికప్పుడు డైలీ లైఫ్లో నీ పెన్ను నీతో ఎప్పుడు ఉండకపోవచ్చు, నీవు చేతికి పెట్టుకునే వాచ్ ఎప్పుడు నీ చేతిలోనే ఉండకపోవచ్చు,
నీవు వాడే సెల్లు ఎప్పుడూ నీ చేతిలో ఉండకపోవచ్చు, కానీ ఈ విశ్రాంతినిచ్చే దేవుడు ఎప్పుడు నిన్ను నీ మనస్సును అంటిపెట్టుకునే ఉంటాడు. ఆయన నీకు విశ్రాంతినిచ్చే దేవుడు. నా జీవితంలో కూడా ఎన్నో సమయాలు కలవరపడ్డ సమయాలు ఉన్నాయి, బాధపడ్డ సమయాలు ఉన్నాయి, కృంగిన సమయాలు ఉన్నాయి, ఏమిటా పరిస్థితి అని క్వశ్చన్ మార్క్ వేసుకున్న సమయాలు ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడే దేవుని మీద ఆధారపడతా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడే ఆయన మనకు విశ్రాంతినిస్తూ నడిపిస్తూ వచ్చాడు. కావున ప్రియరా, మరొక నూతన సంవత్సరంలోనికి మనం స్టెప్పింగ్ చేయబోతా ఉన్నాం. ఒక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఈ సమయాల్లో నాకు విశ్రాంతినిచ్చే దేవుడు నాతో ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో నాతో బాగానే ఉంటాడు అని నీవు దేవుని మీద ఆధారపడాలి. ఒక సహోదరుడు ఇలాగే ఎండింగ్లో అనుకుంటాను, ఇంకొకటి 2 రోజుల్లో సంవత్సరం అయిపోతుంది, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నాతో అన్నాయ నా మాట అంటే, నాకంటే వయసులో పెద్దవాడు, అన్ని రకాలుగా పెద్దవాడే, కానీ నాతో అన్న మాట ఏమిటంటే, కొంతమంది గ్రూప్ డిస్కషన్ చేస్తున్నాం. ఆ డిస్కషన్లో నాతో అన్న మాట ఏంటంటే, తమ్ముడా ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం రాబోతుంది, వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుందో మన జీవితాలు మన జీవితాలు తెల్లారవుతాయో అని అట్లా మాట్లాడాడు. మాట్లాడితే నేనేమన్నానంటే, ప్రభు మనతో ఉన్నాడు కదా. ఉన్నాడయ్యా. ఆయన వాక్యాన్ని మనం నమ్ముతున్నాం కదా. నమ్ముతున్నావా? అవునయ్యా నమ్ముతున్నాం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా. చేస్తున్నావా? చేస్తున్నావయ్యా. మరి ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు కదా. వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం కంటే ఘనంగా ఉండబోతుంది. వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం కంటే గొప్ప వాటిని మనం సాధిస్తామని చెప్పాను. చేయి విడువాడు ఎప్పుడు, విడనాడాడు ఎన్నడు. చేయి విడువాడు ఎప్పుడు, విడనాడాడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితమే ఒక తల్లి తన పిల్లోడిని నా దగ్గరికి తీసుకొచ్చింది. అన్నయ్య ప్రార్థన చేయనుంది. పిల్లోడు కూడా పెద్దోడే, హై స్కూల్లో అవుతున్నాడు. ఏమని ప్రార్థన చేయమంటావు అన్నాను. ఏమని చెప్పిందో తెలుసా? ఒక విచిత్రమైన సంగతి, లేడీస్ మీరు వినాలి, అందుకు చెబుతున్నాను నేను. ఒక విచిత్రమైన మాట చెప్పింది. ఆ పిల్లోడిని ప్రక్కన పెట్టుకొని అంటుంది, అన్న నాకెందుకో పద్దాక, అంటే అవన్న మాట చెప్పాను మీకు, నాకెందుకో పద్దాక ఈ పిల్లోడు చచ్చిపోతాడు అని అనిపిస్తుంది అన్న అంటుంది. చెబుతుంది ఎవరు? తల్లి. వాడేమనుకుంటున్నాడు, ఇంద్ర మమ్మ ఎట్లా అంటున్నారు, వాడు ఎంతగా చూస్తున్నాడు వాళ్ళ అమ్మ వైపు. ఈ పిల్లోడు ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోతాడు, వీడు నీకు ఉండడం, వీడు నీ కొడుకు కాదు, వదిలేసుకోవాలి అని అనిపిస్తుంది అన్న, నాకు పద్దాక అనిపిస్తుంది అన్న. మరి నువ్వేం చేస్తున్నావు అన్న? నాకు ఒక దిగులు అయిపోయిందన్న, నాకు ఒక బాధ అయిపోయిందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
వీడిని చూసుకొని ఒరే ఇక నువ్వు నాకు ఉండవురా, నాకు దక్కవరా అని ఏడుచుకుంటుందంట. పిల్లరా, ఈ మాటలు ఇలాంటివి వింటుంటే అది ఎలాగుంటుంది అనంటే సాతానుడు మనుషుల్ని ఎలాగూ నెమ్మది లేకుండా చేస్తున్నాడు అర్థమవుతుంది. మనుషులకి నెమ్మది ఉండనిట్లా. ఒకవేళ నువ్వు నెమ్మదిగా ఉండా, నీకు ఆరోగ్యంగా ఉండా, లేనిపోయిన అనుమానం పెట్టైనా నిన్ను గలిబిలి చేస్తుంది. నేనన్నాను, సరే నీకు వస్తున్న ప్రేరేపణ వాస్తవేనా అని అన్నా. నాకు లోపల ఏదన్నా అనుకుంటే జరిగిద్దన్నా అంటుంది. స్ట్రాంగ్గా చెబుతుంది. మరి ఇప్పుడు నాకెందుకు చెప్పావు అన్నా. నీ చేత ప్రార్థన చేయించుకుందామని. నేను అన్నాను, నీ లోపల స్ట్రాంగుగా దయ్యం ఉంది. ఏముంది? నీ లోపల బలమైన దయ్యం ఉంది, అందుకనే బలంగా నేను ప్రేరేపిస్తూ ఉంది. ఆ పిల్లోడి కోసం కాదు చేయాల్సింది, నీ కోసం నేను ఇప్పుడు చేస్తానని ఆ జుట్టు పట్టుకున్నా. నూనె వేసా, బాగా ప్రార్థన చేశా, ఆ దయ్యాన్ని గద్దించా. ఆ అనుమానపు దయ్యం ఆమెలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు హ్యాపీగా బ్రతుకుతుంది. ఆ పిల్లోడు ఇంకా మంచిగానే ఉన్నాడు. పిల్లరా, సాతానుడు నీ మనస్సులో లేనిపోయినవన్నీ తెచ్చి నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాడు. అసలు అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే మనుషులతో మాట్లాడరు, అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే భోజనం చేయరు, అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే కనీసం ప్రార్థన కూడా చేసుకోరేక. కానీ ప్రభువు చేసేదేంటి? సాతానుడేమో నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటే ప్రభువు చేసేదేంటో తెలుసా? నీవు ఏ పరిస్థితుల్లో బలహీనపడ్డావో వాటిని కొట్టివేసి నీకు నెమ్మది ఇచ్చే దేవుడు. ఆమేన్. అందుకనే దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభువు మనకిచ్చేవి బ్రదరా, వీటిని మనం అనుభవించాలి. అంతేగాని వ్యర్థమైనవి నువ్వు బాధపడుతూ ఆ బాధలు అనుభవించొద్దు. నువ్వు ఈ నూతన సంవత్సరంలో రివైవ్ కావాలి, ఉజ్జీవింపబడాలి. మనం శ్రేష్టమైన ఈవులను ప్రభువు మనకిస్తున్నాడు. అలాగే విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. తర్వాత పరిశుద్ధ దేవుడు మనకింకా ఏమిస్తాడో చూద్దాం. దేవుని వాక్యంలో లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. అందరూ మన కుడి చేయి పైకి లేపి ఈ మాట అందరం చెబుదాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఆమేన్. ఇప్పుడు మీ తండ్రి దగ్గర నా తండ్రి అని చెప్పుకుందాం. ఏం చెబుదాం? నా తండ్రి. పరలోకమందున్న నా తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఆమేన్. పిల్లరా, ప్రభు మనకిచ్చే శ్రేష్టమైన వాటిల్లో మరొకటి ఏమిటంటే, ఒకటి ద్రాక్షరసము పాలనిస్తాడని చూసాం. 2 మంచి ఈవులనిస్తాడు అని చూసాం. అలాగే 3వది ఏం చూసాం? మంచి విశ్రాంతినిస్తాడు అని చూసాం. 4వది ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మను మనకి ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే త్రిత్వమయున్న దేవునిలో ఒకరు.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇందాక మనం ఒక పాట పాడాం కదా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా అని పాడాం కదా. అంటే పరిశుద్ధాత్ముడిని మనం ఏమంటారంటే మా పైన దిగిరండి ప్రభువా అని పాడాం. అలాగే మెసేజ్ స్టార్ట్ చేయబోయే ముందు కూడా అందరము తలలు వంచి దేవుని జీవాత్మనా మీదికి రమ్ము అని పాడాము. అంటే పరిశుద్ధాత్మను మన మీదకి రమ్మని పిలిచాం, దేవుని జీవాత్మ నా మీదకి రమ్మని పిలిచాం. ఈ ఆత్మ మన లోపలికి వస్తాడు, పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, మనకు తెలియని సంతోషం మనలో ఉంటుంది. తెలియకుండా మనస్సు ఫ్రీగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. ఆ భారం పోయి, ఆ భారభరితమైన ఆత్మ పోయి స్తుతి వస్త్రం వస్తుంది, నెమ్మది నీ మనసులోనికి వస్తుంది. తర్వాత సమస్యలు గుర్తొస్తే అవి ఎలాంటివో తెలుసా? సమస్యలు ఎలాంటివి అంటే, ఇదిగో ఈ బుక్ మీద ఏమైనా కొంచెం ఈ గాలికి పడ్డ దుమ్ము రేణువులు ఉన్నాయనుకోండి, వీటిని తీసేయటం పెద్ద పని కాదు. అని ఒక్కసారి ఊదితే ఆ దుమ్ము రేణువులన్నీ అలా వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనకున్న సమస్యలు దుమ్ము రేణువుల వలె ఊది పారేస్తాం, అవి పారిపోతూ ఉంటాయి. అంత ధైర్యం నీకు వస్తుంది. అది పరిశుద్ధాత్ముడు నీలోనికి రావటం అంటే. అలాగే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనే దానికి గుర్తు ఏమిటంటే, దేవుని వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తు. అలాగే ఉపవాస ప్రార్థనలు ఉంటే మనం ఎక్కువగా వెళ్ళాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, ప్రభువులో బలపడాలి. ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది, లైఫ్ వేస్ట్ అయిపోయింది, ఇక నుండి అయినా నేను ప్రభువు దగ్గర కనిపెట్టాలి అనే ఆశ నీలో రేకెత్తుతూ ఉంటుంది, అలల్లాగా పొంగుతూ ఉంటుంది. అది నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి గుర్తు. అలాగే సాతానుడు క్రియలు ఏమైనా నీకు కనబడుతున్నా, నీ ఇంట్లో కనబడుతున్నా, నీ ఉన్న ఏరియాలో కనబడుతున్నా, వీటిని నేను నా పాదాల క్రింద త్రొక్కివేస్తాను అనే ధైర్యము, విశ్వాసం వస్తుంది. అలాగే నువ్వు ప్రార్థన చేసి వాటిని బంధించేస్తావు. అది పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనే దానికి గుర్తు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెబుతోంది, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. పిల్లరా, మన లైఫ్ యొక్క పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు వేరే వేరే దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడుతున్నారు అనుకోండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటాం కదా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడుతున్నారు. మన జీవితం ఏంటి అని అంటే, మన జీవితం కూడా ఒక పోరాటం లాంటిది. భూమి మీద నరుల కాలము యుద్ధకాలం వంటిది కాదా అని ఉంది కదా. అలాగే మన జీవితమే ఒక పోరాటం. ఈ పోరాటం ఎవరెవరికి వర్సెస్ అంటే, సాతానుడు వర్సెస్ హోలీ స్పిరిట్. చెప్పండి అందరూ, సాతానుడు వర్సెస్ హోలీ స్పిరిట్. అంటే సాతానుడు మన మీద పోరాడుతూ ఉంటాడు, మనలో ఉన్న దేవుని ఆత్మ సాతానుడితో పోరాడుతూ ఉంటుంది, మనకు జయమిస్తూ ఉంటుంది. అందుకనే సాతానుడి మీద పోరాడటానికి డైరెక్ట్గా మన బలం చాలదు. మనలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ బలం ఉండాలి, దేవుని బలం ఉండాలి, దేవుని శక్తి ఉండాలి,
దేవుని కాపుదల మనలో ఉండాలి. దావీదు గొలియాతును చూసి ధైర్యంగా ఉన్నాడు. సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత వీడు, నా దేవుని క్రింద ఎంత వీడు అన్నాడు. కారణం దేవునాత్మ దావీదులో ఉన్నాడు. పరిశుద్ధాత్మను మీకు నిశ్చయముగా అనుగ్రహించును. సోదరుడా సహోదరి, తల్లి తండ్రి, ఈ పరిశుద్ధాత్మను అనుభవించాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం అనుకోబాకండి. ఏదో పెద్ద పెద్ద భక్తుల కోసం, పెద్ద పెద్ద డయాసుల మీద లక్షలాది మందికి, వేలాది మందికి ప్రజలు వాక్యాలు చెబుతూ ఉంటారే, వాళ్ళ కోసమే అనుకోబాకండి. ఈ వాక్యము నీకు, నీ పిల్లలకి, నీకు నీ పిల్లలకి పరిశుద్ధాత్ముడు ఉంది. ఈ పరిశుద్ధాత్ముడు నీ ఇంటిలో గదుల్లో నీతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు అనుకుంటున్న విషయం ఏంటంటే, నిన్ను నాలాగా చేయాలి, నిన్ను నాలాగా వాడుకోవాలి, నిన్ను లేవనెత్తాలి, నీ సమస్యలు నేను తీసేస్తాను, నీ కృంగుదలను నేను తీసేస్తాను, నువ్వు నా మీద ఆధారపడు, నువ్వు నా మీద ఆధారపడని ఆయన ఎప్పుడు ప్లీజింగ్గా, ప్లీడింగ్గా నీతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు గుర్తుపట్టాలి. కావున ప్రియులారా, దేవుడు మనకిచ్చే వాటిల్లో ఇవి ఎవరు ఇవ్వలేరండి మనకి. ఏ మనుషులు, నీ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉండారు కదా నీకు, వాళ్ళు ఎవరు నీకు ఎవరు? నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు కదా నీ లైఫ్లో, వాళ్ళు ఎవరు నీకు ఎవరు? మనకిచ్చేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాను అంటున్నాడు. అందుకని ఇక్కడ 13వ వచనం ఏం చదువుతున్నావు? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఇవి దేవుడు మనకిస్తాను అని అన్నప్పుడు వీటిని నువ్వు పొందుకొని, వీటిని నువ్వు వాడుకొని, వీటి ప్రకారం నువ్వు మారితే పరలోకానికి మనం అర్హులంగా మారుతాము. కావున పిల్లరా, దేవుడు మనకేమేమి ఇస్తానంటున్నాడు? మొదటిగా ఏం చెప్పాను? 1 భోజనము, నీరు, ద్రాక్షారసము, పాలు. ఇవి 4 ఒకటే. స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాను అని అంటున్నాడు. రెండోది ఏమని ఇస్తానంటున్నాడు? మంచి ఈవులను, అంటే నీకు కావలసిన వాటిలో ద బెస్ట్, మంచి ఈవులు ఇస్తాను అంటున్నాడు. మూడోది ఏమని ఇస్తానన్నాడు? నీకు కావలసిన విశ్రాంతిని, శాంతిని ఇస్తాను అని అంటున్నాడు. 4వది ఏమి ఇస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మను నేను నీకు ఇస్తాను అని అంటున్నాడు. 5వది ఏమి ఇస్తానంటున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో యోహోను సువార్త 1వ అధ్యాయము. యోహోను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఆల్మోస్ట్ అందరూ చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. ఇక్కడ చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ. ఆ మాట అందరూ అనండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ. వారికందరికీ అనే దానిలో మనం ఉన్నామా లేమా ముందు అది తెలుసుకోవాలి. వారికందరికీ. ఇప్పుడు ఈ ఉదయం ప్రేయర్, ఈ ఆరాధనలోకి వచ్చిన వారందరికీ అని అంటే నువ్వు ఉన్నావా లేవా? ఈ ఆరాధనకు వచ్చిన వారందరికీ అంటే నువ్వు ఉన్నావా లేవా? దానిలో ఉన్నావు. అలాగే ఇక్కడ తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అంటే మనం ఉన్నామా లేవా? చెప్పాలి, 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 పెద్దగా చెప్పాలి. ఉన్నాము అని అనండి.
ఉన్నామా? ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను ఉన్నాను అని అనండి. ఉన్నామండి మనం. అసలు సాతానుడు మనకు చేస్తుంది ఏంటంటే, ఒరే నాయన అవన్నీ వేరే వాళ్ళకి రా, భక్తులకు రా బాబు, నువ్వు కాదురా, నువ్వు పాపివురా నాయన, నీకు సంబంధం లేదు, ఇది ఈ వాక్యం నీది కాదని చెప్పగానే నువ్వు దాని మాటని, దేని మాట? ఆ సైతాన్ మాటని, ఓహో ఇది అహరోన్ నాయక నాకు కాదా అని అనుకొని నువ్వు డేలా పడిపోతా ఉంటావు. కాదు కాదు కాదు, నీకు కూడా ఈ వాక్యం. వారికందరికీ అంటే నీవు నేను మా ఆ గ్రూపులో ఉన్నాము. వారికందరికీ. పిల్లరా, నిజంగా ఈ మాటలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలాగూ పైకి లేవనెత్తుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏం చేస్తున్నాడంట? తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించిన. ఎవరు పిల్లలు అండి ఇప్పుడు మనం? దేవుని పిల్లలు. ఓ పాట ఉంది, దేవుని వారసులం ప్రేమ నివాసులం. పాడతారా? పాడండి, అది ఆ నంబర్ ఉంటే తీయండి. దేవుని వారసులం ప్రేమ నివాసులము, జీవనయాత్రికులం ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం పరలోక పౌరులము, దేవుని వారసులం. ఎవరు అంటండి? దేవుని వారసులం, తర్వాత ప్రేమ నివాసులము, తర్వాత జీవన యాత్రికులం, యేసుని దాసులం, నవయుగ సైనికులం, పరలోక పౌరులం. హల్లెలూయా, నవయుగ సైనికులం. ఈ బ్యాచ్ ఎవరు? వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనమా? వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీనిలో? మనమేనండి, మనమే. ప్రియరా, దేవుడు మనకిస్తుంది ఏమిటి అనంటే ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. మనం దేవుని పిల్లలుగా మారుతూ ఉన్నాం. పిల్లరా, నిజముగా ఈ మాటలు, దేవుని వాక్యంలో ఉన్న మాటల్ని మనం రిసీవ్ చేసుకుంటే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మారతాయి, ఎంత ఆత్మీయముగా మారతాయి, ఎంత మనం బలపడతాం. కావున మనము మొదట వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏంటి అసలు? దేవునిలో మనం ఏంటి? దేవుడు మనకేమిస్తున్నాడు? అది నీకు అర్థమైతే దేవుడు నిన్ను అలాగూ పైకి లేవనెత్తుతాడు. వీటిని అర్థం చేసుకుంటే చాలు. చూడండి, ఒక పెద్ద క్రేన్ ఉంది. జస్ట్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక పెద్ద క్రేన్, అదేంటంటే ఎంత బరువునైనా పైకి లేపగలదు. ఎంత బరువునైనా పైకి లేపగలదు. అది పెద్ద పెద్ద రాళ్ళైనా, కొండరాళ్ళైనా. అయితే రాళ్ళు కూడా చాలా ఉన్నాయి, చాలా రాళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ గ్రౌండ్ అంతా ఎంత ఉందో అంత గుట్టగా ఏరియా అంతా రాళ్ళు ఉన్నాయి. క్రేన్ ఉంది, రాళ్లను పైకి లేపగలదు. అయితే ఏ రాయిని అది పైకి లేపుతుందో నాకు చెప్పాలి ఇప్పుడు మీరు. చాలా రాళ్ళు ఉన్నాయి అక్కడ, కానీ క్రేను రాయి పైకి లేపాలి. ఏ రాయిని లేపుతుంది? అది తీయటానికి అనుకూలంగా ఉండాలి. ఆ చైన్తో కట్టి ఉండాలి. అది అంతే కదా, ఆ చైన్తో కట్టి ఉండాలి. రాళ్ళు చాలా ఉంటాయి, కానీ ఆ క్రేను చైను, ఆ చైన్ కట్టుండ రాయిని అది లేపి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడుతుంది. అలాగే ప్రియులరా, వాగ్దానాలు చాలా ఉన్నాయి, కానీ మనం దేవునికి కట్టుబడి ఉండాలి. అది మనం ఆయనతో కట్టబడి ఉంటే, ఆయనతో క్లోజ్గా ఉంటే ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తాడు.
ఆ క్రేన్కి ఆ రాయి ఎలా కట్టబడి ఉందో, ఆ చేయంతో చుట్టబడి ఉందో, ఆ రాయిని పైకి లేపినట్లుగా నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనను అంగీకరిస్తే, ఆయన వాక్యాన్ని నమ్ముతూ ఆయనతో కట్టబడి ఉంటే, అంటుకట్టబడి ఉంటే నిన్ను అలాగూ సులభంగా పైకి లేవనెత్తగలడు. ఆమేన్. మరి రానున్న నూతన సంవత్సరం కొరకు మనల్ని మనం అలాగూ సిద్ధపరచుకుందాం. ఆయన మనకు మంచి ఆహార పదార్థాన్ని ఇచ్చే దేవుడని విన్నాము. ఆయన మనకు మంచి ఈవులను ఇచ్చే దేవుడని విన్నాము. తర్వాత ఏమిస్తాడని విన్నాం? ఆయన మనకు మంచి విశ్రాంతినిచ్చే దేవుడని విన్నాము. తర్వాత ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చే దేవుడని విన్నాం. ఆ తర్వాత మనం దేవుని పిల్లలముగా మారుతున్నామనేది విన్నాము. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం ఎవరితో అటాచ్లో ఉండాలండి? దేవునితో, దేవుని ఆత్మతో అటాచ్లో ఉన్నప్పుడు ఇవన్నీ నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. మరి రానున్న నూతన సంవత్సరంలో నా జీవితంలో ఎలాంటి మార్పులు రావాలి ప్రభు అని మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధి, దేవుని యొక్క వాక్యము విన్నాం మనము. పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మ చేత మమ్మలను సంధించండి, మీ కృపలో బలపరచండి ప్రభు. మీ వాక్యము ద్వారా మమ్మల్ని పలు రీతులుగా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి వాక్యములో మేము నిలిచి ఫలించాలి ప్రభు. దేవా, మమ్మల్ని అలాంటి వారిగా చేయండి అని ప్రభువుని అడుగుతాం. మంచి ఆహార పదార్థం మీరు మాకు పెడుతూ ఉన్నారు, మేము తినాలి. అలాగే మంచి ఈవులను ఇస్తాను అని అంటున్నారు కదా, ఆ ఈవులను మేము అడిగి పొందుకోవాలి ప్రభా. అలాగే మంచి విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు, మా భారాలు తొలగించి మంచి విశ్రాంతిని ఇస్తానన్నారు కదా, ఆ విశ్రాంతి మాకు కావాలి ప్రభా. అలాగే పరిశుద్ధాత్ముడు మాకు ఇస్తాను అని అంటున్నారు కదా, ఆ పరిశుద్ధాత్ముడు మేము పొందుకోవాలయ్యా. దేవుని ఆత్మ మాలో నివసించాలి ప్రభా. దేవుని ఆత్మను కలిగిన వారముగా మేము మారాలి. అలాగే దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తాను అని అన్నారు కదా. పరిశుద్ధాత్ముడా, మేము మీ పిల్లలుగా ఆ అధికారం క్రిందకు మేము రావాలి. ఇవన్నీ మీరు మాకు ఇచ్చేవి, మా కొరకు మీరు చేసేవి కదా. అందుకు మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు కొద్ది సమయము మన హృదయాన్ని పరీక్షించుకోండి. ఇవన్నీ నాలో జరగాలయ్యా. పరిశుద్ధాత్ముడా, మీరు నాలో ఉండి ఇవన్నీ జరిగించండి ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము రాజా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో బలపరచండి, మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ ఆనందమును మేము అనుభవించు వారముగా చేయండి. మీరు ఇచ్చడి విశ్రాంతిని పొందుచు మా ప్రాణములు సారవంతమైన వాటి యందు సుఖించునట్లుగా చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. పరిశుద్ధాత్మదేవా, ఈ ప్రియులనందరినీ దర్శించండి. మరొక నూతన సంవత్సరంలోనికి మిమ్మల్ని మీరు తీసుకొని వెళుతున్నారు. ఈ శ్రేష్టమైన ఈవులను మీరు మాకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు కదా ప్రభువా. ఇలాగూ శ్రేష్ఠులుగా మేము మారునట్లుగా చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరితో ఉంచండి. వీరి కుటుంబాలను దర్శించండి, వీరి ఆత్మలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ప్రభువా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడుగా ఉండి ప్రభు ఇచ్చే ఈ ఈవులను, ఈ వరములను పొందుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయను గాక. ఆమేన్.